ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన మేడం గారు. నమస్తే సార్. రీసెంట్ గా అమెరికాలో మిచిగాన్ యూనివర్సిటీ 100 మంది విద్యార్థులకి వీసాలు రద్దు చేసేస్తున్నాం. మరి ఎలా సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అంటే? సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ అండ్ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఈ రెండు చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే, వీ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ and Immigration and Customs Enforcement Agency saying that సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీస్లో పలానా స్టూడెంట్స్ యొక్క వీసా స్టేటస్, స్టూడెంట్షిప్ రెండు రద్దు చేయండి అని. మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్. ఎందుకంటే ఆల్రెడీ రద్దు చేశారు కొంతమందికి, మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు. మా పరిస్థితి. సో ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ నవీనా గారు అండ్ సుమన్ టీవీ for taking up such an important topic, such a meaningful topic, such a purposeful topic to help our Indian students abroad, especially Andhra, Telangana students కి హెల్ప్ చేయడానికి చాలా, అంటే నేను మిమ్మల్ని పర్సనల్గా ఎందుకు కంగ్రాచులేట్ చేస్తున్నానంటే మేడం, సో మచ్ ఆఫ్ వాల్యూ లేని ప్రోగ్రామ్స్, మీనింగ్ లేని ప్రోగ్రామ్స్ ఎన్నో టీవీల్లో వస్తున్నాయి ఈ మధ్య. కానీ మీరు ఒక it shows that you are so much concerned about society and students and their future. So I want to congratulate you on that. Thank you. So now coming back, why did it happen? Endu jarigindi ante, let me put it in 2-3 sentences. Department of Homeland Security, Federal Bureau of Investigation FBI, Immigration and Customs Enforcement Agency వీళ్ళందరూ కలిసి స్టూడెంట్స్ చేసే ప్రతి యాక్టివిటీని లాస్ట్ 6 months నుంచి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఫుట్ ప్రింట్స్ని డిజిటలైజేషన్ యుగంలో వీ మూవ్డ్ ఫ్రమ్ లిబరలైజేషన్ టు ప్రైవేటైజేషన్ టు గ్లోబలైజేషన్ టు గూగులైజేషన్ టు నౌ డిజిటలైజేషన్. ఈ డిజిటలైజేషన్ యుగంలో మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియాలో మీరు మాట్లాడే మాటలు, మీరు రాసే రాతలు, everything has been observed by these investigative agencies. Whoever is trying to spread either a rumor or a purposeful targeted campaign against the United States of America's reputation, and whoever is supporting few movements, political movements that are not in tune with the current administration at the helm of affairs, Republican Party led Mr. Donald Trump, the 47th President of the United States of America కి వ్యతిరేకంగా కానీ, అమెరికా ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా కానీ, అమెరికా యొక్క శత్రువుల్ని మీరు సపోర్ట్ చేస్తా మన స్టూడెంట్స్ ఏమైనా రాసినా కానీ, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మీ ప్యాక్ యువర్ బ్యాగ్స్, గెట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అని 100% ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో చదువుతున్నాను కూడా వదల్లా. ఐవీ లీగ్ అంటే అమెరికాలో టాప్ యూనివర్సిటీస్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్, బర్క్లీ, CMU, కార్నెగీ మెల్లన్ and many other universities, Emory, there are about MIT. All these institutes are Ivy League top. వాటిల్లో స్టూడెంట్స్ని కూడా వదలట్లా. అంటే స్టూడెంట్స్ పైన గట్టి నిగానే ఉంది. 100% students are being watched for what they have been saying or writing or expressing their political and otherwise comments in the social media. If they are not happy, who they means US presidential ante Donald Trump, the president of the United States of America, and his team, if they are not happy with what students are writing, nirmohamatanga they are saying thank you, bye bye, you go back to your country, you have come here on F1 student visa, you have come to United States with the objective of acquiring knowledge, skill and attitude
or acquiring the skill that is required to sustain yourself to get a job in the market. నువ్వు వచ్చిన పని చూడకుండా నీకెందుకు ఎవరి రాజకీయాలు అనే విధంగా Yes. వీళ్ళే ఉంటున్నారు స్టూడెంట్స్. డోంట్ వీ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్? Yes. Don't we have, as a human being, we have certain rights given by the Bill of Rights Yes. or the United Nations or United Nations Commission for Human Rights, whatever you name. మానవుడిగా పుట్టినందుకు మాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మేము మా భావాలను వ్యక్తపరుస్తాము. దాంట్లో తప్పే ఉంది అని స్టూడెంట్స్ అంటారు. స్టూడెంట్స్ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ దే హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే ఫీల్. ఏ స్టూడెంట్ studied in Delhi JNU because JNU is known for very good political activism. Many IAS, IPS officers and politicians of the day, scientists, they have come from JNU. Yes. So I know as a student what you feel. You wanted to express. Nothing wrong in that. Express in a way that should not hamper the relationship between India and the United States. Yes. Number one. Express your thought in social media. Not a problem. You have the right. But you have to express the thought in such a way which is palatable. Palatable అంటే రుచించే విధంగా. హట్ అవ్వకుండా. హట్ అవ్వకుండా. అటు అన్యాయం అవుతున్న వాళ్ళని గాలి కుదిలేయొద్దు. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ ఫైట్ ఫర్ ది నీడీ అండ్ ద పూర్. At the same time, I am also saying Yes. you need to keep the President of the United States and other important government officials on mind because you are a guest in a foreign country. Yes. That is not your country. You have gone to study there, right? So you please focus on that. When your time comes tomorrow, you can express it in a different manner, which is not hampering, which might not, which should not, which will not hamper your current status called F1 student visa status. చూసుకుంటే సార్ ట్రంప్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే అధికారం తీసుకున్నారో కొన్ని నిర్ణయాలతో రావడం జరిగింది. ఏదైనా సరే పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అన్నారు, బర్త్డే సిటిజన్షిప్ అన్నారు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అన్నాడు. మరి ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా అలర్ట్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ పైన పడ్డాడు అని అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా ఆయన ఎవరిని వదలట్లేదండి. అమెరికాలో ఆయన ఉద్దేశం ప్రకారం, దిస్ ఇస్ నాట్ మై మైండ్, I have read his mind, I have read his executive orders, I have read his policies, the synopsis of that. సైకాలజీ మీద కూడా మీరు చాలా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక సంస్థను కానీ, ఒక దేశాన్ని కానీ ఒక 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీరు స్టడీ చేసిన తర్వాత కొన్ని ప్యాటర్న్స్ ఎమర్జ్ అవుతాయి. సో డొనాల్డ్ ట్రంప్ని డిఎన్ఏని మనం ట్రైఫర్కేట్ చేసి చూస్తే we must understand his political mindset, his foreign policy mindset, his trade mindset, his complete commercial mindset. మొత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడు we'll come to know what he likes, what he doesn't like. Fortunately or unfortunately, consciously or unconsciously, you took a decision to study abroad in the United States. In order to fulfill your current objective of studying abroad in the United States, which is very expensive, going by Indian standards, Indian rupee into dollar, very, very meaningful also. Tomorrow you might get a very good lump sum job. So, control yourself. In order to win the war, don't mind losing a small battle. Control yourself, control your tongue, control your tummy when you are abroad. Then you will be very happy. Focus on the goal that you have gone to acquire your knowledge, skill and attitude. Also use diplomatic way to convey your views. Don't be too extreme, either this way or that way. This is what I, Dr. Ramesh Kanneganti, a PhD in American Studies from Delhi's Jawaharlal Nehru University and a postdoctorate from Israel and an IVLP from United States, been to many American universities, out of experience. I was also a student like you sometime back in the United States. But how you manage the US culture, US government, US climate, US syllabus content, you should be smart enough to navigate the troubled waters. Yes. Thank you, sir. Thank you.